కమెడియన్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు. నెల రోజుల క్రితం లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్లో ఓవైపు ఆ సినిమా హీరో మౌళికి సుద్దులు చెప్పే క్రమంలో అల్లు అరవింద్ గురించి మాట్లాడిన మాటలు వారం 10 రోజుల పాటు ఇండస్ట్రీని ఉడికించాయి. ఆ తర్వాత అంతా చల్లారిపోయింది. అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో బన్నీవాస్ మిత్రమండలి చిత్రం ప్రమోషన్ సందర్భంగా తమను కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారని, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని, అలాంటి వారంతా ఏం పీక్కుంటారో పీక్కోండని అంటూ కామెంట్లు చేయడంతో అది ఎవరే ఉంటారని మరో కొత్త చర్చకు దారితీశాడు. అది ఓవైపు నడుస్తుండగానే ఆ సినిమా రిలీజ్ అవడం నెగిటివ్ టాక్ తెచ్చుకుని విమర్శలు సైతం మూటగట్టుకుంది. సరిగ్గా ఈ సమయంలోనే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి బన్నీవాస్ వ్యాఖ్యలపై తన మార్క్ పంచ్ డైలాగులతో అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పనిలేదు, మాటలు మన చేతిలో ఉన్న, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అంటూ ఓ పోస్ట్ పెట్టి మళ్లీ ఓ కొత్త చర్చకు మార్గం వేశాడు. దీంతో అప్పుడు అల్లు అరవింద్ గురించి మాట్లాడినప్పుడే పొగిడాడా లేక తిట్టాడా అనేది అర్థం కాక అనేక మంది సందిగ్ధంలో ఉండగా ఇప్పుడు చేసిన పోస్ట్ సైతం అలానే ఉండడం గమనార్హం. గణేష్ పెట్టిన ఈ పోస్ట్ ఏదో బన్నీవాస్ మాట్లాడిన 2 రోజుల్లో పెడితే ట్రోలింగ్ గురించి పట్టించుకోవద్దని ఆయనకు అండగా ఉన్నట్లు జనాలకు అర్థమయ్యేది. అలా కాక ఆ ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత ఇప్పుడు తీరా సినిమా రిలీజ్ అయి పబ్లిక్ టాక్ బయటకు వచ్చిన సమయంలో ఈ పోస్ట్ పెట్టడంతో ఆ పోస్ట్ కాస్త బన్నీవాస్ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్ల లాగానే తెలుస్తోంది. సినిమాలో దమ్ముంటే అది చూసుకుంటుందని, మనం అది చేయలేరు ఇది చేయలేరు అంటూ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అనేలా ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశంపై మరలా చర్చ గట్టిగానే జరుగుతుంది. అల్లు అరవింద్, బండ్ల గణేష్ల మధ్య అంతర్గతంగా ఏమైనా జరుగుతుందానే కొత్త అనుమానాలకు తావిస్తుంది.